వాట్ ఈస్ టైం ఇన్ యువర్ వర్డ్స్? టైం టైం అనేది మనకి దేవుడు ఇచ్చిన, భగవంతుడు మనకి ఇచ్చిన టైము ఒక రోజుకి 24 గంటలే. ఆ 24 గంటల సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ఎక్కువసేపు నేను నిద్రపోతాను, లేకపోతే టీవీ చూస్తాను అట్లా కాకుండా మన జీవితంలో ఏవైతే గోల్స్ పెట్టుకున్నామో ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి మనం టైంని కేటాయించుకోవాలి. కోర్స్ కొంత సమయం ఎంటర్టైన్మెంట్కి కూడా కావాలి. టీవీలు చూడటం తప్పని అనను, మొబైల్స్ వాడటం తప్పని అనను. దానికి కొంత టైం మాత్రమే కేటాయించాలి. ముఖ్యంగా ఏ ఏ వయసులో ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఆ సమయానికి మనం ఆ టైంని కేటాయించుకొని చెయ్యాలి. ఏంటంటే చదువుకునేటప్పుడు మనం చదువుకి ఎక్కువ టైం కేటాయించాలి. అలాగే ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగానికి, ఇంటికి మనం సమయం కేటాయించాలి. ఇప్పుడు రిటైర్ అయ్యాము, ఇప్పుడు మాకు టైం తోటి అంటే కొంచెం సేపు ఆధ్యాత్మిక జీవనం గడపడము, కొంచెం సేపు మన తోటి ఫ్రెండ్స్ తోటి సరదాగా మాట్లాడుతూ ఉండడము, అలాగే మనము బిజీగా ఉన్నప్పుడు ఏ పనులైతే మనం చేయలేకపోయామో వాటికి కొంత సమయాన్ని కేటాయించడము. అంటే మనకేమైనా హాబీస్ ఉంటే సంగీతం కానీ, డ్యాన్సులు కానీ, ఏదైనా సరే వయసుకి ఏది కూడా నేర్చుకోవడం అనే దానికి వయసు అడ్డుకట్ట ఏం కాదు. ఏ వయసులో అయినా మనం నేర్చుకోవచ్చు. అటువంటి వాటికి మనం టైం కేటాయించాలి. ఇప్పుడు చాలామంది యూత్ ఏదైనా చెప్తే నాకు ఇప్పుడు టైం లేదు అంటారు. టైం లేకపోవడం కాదు, టైం అందరికీ ఉండే 24 గంటలు అందరికీ సమానంగానే ఉంటాయి. వాటిని దేనికి ఏది వినియోగించుకోవాలి అనేదాన్ని మనం ఒక ప్లాన్ చేసుకుని ఉంచుకుంటే 24 గంటల టైం ఎక్కువ అవుతుంది మనకి. ఇప్పుడు మీ ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? నా ఫ్రీ టైంలో అదేనమ్మా, నేను ఫ్రెండ్స్తో కాసేపు గడుపుతాను. తర్వాత నాకు చాలా హాబీస్ ఉన్నాయి. చిన్నప్పుడు నేను వీణ నేర్చుకున్నాను, హార్మోనీ నేర్చుకున్నాను, వోకల్ సంగీతం నేర్చుకున్నాను. అవన్నీ కూడా ఇన్కంప్లీట్గా ఆగిపోయినాయి. ఎందుకంటే మా ఫాదర్ ఒక్కొక్క ఊర్లో, మా ఫాదర్ డిస్ట్రిక్ట్ జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. అప్పట్లో ఒక్కొక్క ఊర్లో ఒక 2 సంవత్సరాలు అలా ఉండడం వల్ల అవన్నీ కొంచెం కొంచెం నేర్చుకుని వదిలేయడం జరిగింది. అవన్నీ నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఇంట్లో. అలాగే మా మదర్ నాకు కుట్లు, అల్లికలు అవన్నీ కూడా బాగా వాటి మీద నాకు ఇంట్రెస్ట్ చూపించారు. అందువల్ల నేను అప్పుడు వాటి పట్ల చాలా ఆకర్షితురాలు అయ్యాను. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. టైలరింగ్ కూడా చేస్తుంటాను. నేను పాటలు పాడుతూ ఉంటాను. పని చేసుకుంటూనే ఏదో ఒక పాటలు పాడుతూ ఉంటాను, వచ్చి రాని పాటలైనా కానీ. ఎందుకంటే దేంట్లో కూడా మనము పర్ఫెక్ట్గా లేకపోయినా కూడా మనం ఆనందంగా ఉండటానికి మనం కొన్ని కేటాయించుకోవాలి. అలాగే 24 అవర్స్ ఉన్న 24 గంటల్లో 12 గంటలు నిద్రపోవడం మంచిది కాదు. వ్యాయామం చేయాలి, అలాగే కొంతసేపు పడుకోవాలి, కొంతసేపు మన హాబీస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఈ రకంగా నేను సమయాన్ని గడుపుతూ ఉంటాను. బిఫోర్ మొబైల్స్ హౌ ఈజ్ యువర్ లైఫ్ అండ్ ఆఫ్టర్ మొబైల్స్ హౌ ఈజ్ యువర్ లైఫ్? ఇందాక చెప్పాం కదా మన సమయం గురించి. ఆఫ్టర్ అటైనింగ్ మొబైల్స్ వీఆర్ లూజింగ్ అవర్ వాల్యుబుల్ టైమ్. ముఖ్యంగా పిల్లలైతే ఇంకా వాళ్ళ యొక్క ఎక్కువ విలువైన సమయాన్ని అంతా కూడా మొబైల్స్లో చూడడంతో గడిపేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఇతర హాబీస్, ఇంతకుముందే నేను చెప్పినట్లు వేరే ఇతర హాబీస్ ఆడుకోవడం కానీ, ఈవెన్ స్కూల్స్లో ఏంటంటే వాళ్ళకి ప్లే గ్రౌండ్లే ఉండట్లేదు. కాబట్టి వాళ్ళకి ఆడుకోవడం అనేది ఉండదు. ఆ రకంగా వాళ్ళకి వ్యాయామం ఉండదు. అంటే ఇవన్నీ కూడా మొబైల్ తెచ్చిన యొక్క దుష్పరిమాణాలు. అంటే మొబైల్ రావటము అనేది చెడు అని కాదు, అది ఒక మంచికే తీసుకొచ్చారు. మంచిని మనం మంచిగా వినియోగించుకోవాలి. మొబైల్ని ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించుకోవాలి. ఒక న్యూస్ చూడడం కానీ, లేదా మన నివసించే ప్రాంతంలో జరిగే సంఘటనలు ఏమున్నాయి అలాంటివి తెలుసుకోవడం. అంతేగాని ఊరికే సీరియల్స్ చూస్తూ, ముఖ్యంగా చాలామంది స్త్రీలు, గృహిణులు ఎక్కువ ముఖ్యంగా తమ విలువైన సమయాన్ని అంతటినీ కూడా మొబైల్స్లో కానీ లేదా టీవీస్లో కానీ సీరియల్స్ చూడడంలో గడిపేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఏమవుతుంది, రేపు ఏమవుతుంది సీరియల్ అనే ఆతృత ఉండి వాళ్ళు వేరే పనులు ఏమీ చేసుకోలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మొబైల్ కన్నా ముందు జీవితమే బాగుండేది. ఎందుకంటే మనము అప్పుడు ఇంత ఎక్కువ క్యాలిక్యులేషన్ చేసుకునే అవసరం ఉండేది కాదు. అందువల్ల మొబైల్స్ రావటం మంచిది. ఏదైనా పరిణామ క్రమంలో మనం పురోగతి సాధిస్తున్నందుకు ఆనందపడాలి, కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కర్తవ్యం. మీరు ప్రిన్సిపల్గా చేశారు కదా, అప్పుడు ఎవరైనా ఏమన్నా రాంగ్ చేస్తే మీరు ఎలా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఎలా
సర్ది ఆ, చెప్పే నేను స్టూడెంట్స్ కానీ నా దగ్గర పనిచేసే లెక్చరర్స్ కానీ ఎవరైనా కానీ ఏదైనా లెక్చరర్స్ని ముఖ్యంగా అసలు క్షమించడం అనేది చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే వాళ్ళు పరిణతి చెందిన పెద్దవాళ్ళు. ఆ, అయినా కూడా వాళ్ళు తప్పులు చేయటం అనేది సహజం కాబట్టి చేస్తారు. దాన్ని మనము ఒక మన ప్రిన్సిపాల్ మనల్ని ఎప్పుడు గమనిస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళ యొక్క విధులను వాళ్ళని చక్కగా నిర్వహిస్తారు. అంతేగాని మనము వాళ్ళు చేస్తారులే క్లాస్లో టీచింగ్ చేస్తారులే అని మనం వదిలేస్తే వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే ఒక భయం అనేది ఉండాలి. కేవలం భయం ఒకటే కాదు. నేను ప్రతి 15 రోజులకు ఒకసారి కళాశాలలో స్టూడెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 అవర్ మీటింగ్ కండక్ట్ చేసి లెక్చరర్స్ని మీరు చదువు ఒకటే కాదు పిల్లలకి అన్నీ కూడా నేర్పించాలి, మంచి చెడులు. అంతేకాకుండా పరీక్షల ముందు చదివించడం ముఖ్యం కాదు. ఓన్లీ మార్క్స్ గెయిన్ చేయడం మాత్రమే విద్యార్థుల లక్షణం కాదు. మార్క్స్తో పాటు వాళ్ళకి నాలెడ్జ్ అనేది రావాలి అని నేను మా లెక్చరర్స్ చెప్తూ ఉండేదాన్ని. అలాగే ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళ క్లాస్లోకి వెళ్ళి నేను కూర్చొని వింటూ ఉండేదాన్ని. ఎలా వాళ్ళు లెక్చరరు స్టూడెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు, ఎవరైనా కొంతమంది సరిగ్గా చెప్పలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ రకంగా బెస్ట్ లెక్చరర్ అనిపించుకోవాలి అనేందుకు సూచనలు సలహాలు ఇస్తూ ఉండేదాన్ని. దానికి వాళ్ళందరూ కూడా నన్ను చాలా అప్రిషియేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే విద్యార్థులు ఎవరైనా విద్యార్థులకు మాత్రం తప్పనిసరిగా వాళ్ళు ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు 10th క్లాస్ వరకు ఆడుతూ పాడుతూ వస్తారు. ఇంటర్మీడియట్కి రాగానే వాళ్ళు మేము కాలేజ్ స్టూడెంట్స్ మాకు అన్నీ సాధించేసాము, ఇంకా మేము పెద్దవాళ్ళం అయిపోయాం అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ ఈవెన్ కంపేర్ టు ద సొసైటీ వేరే ఇతర ప్రదేశాలతో కంపేర్ చేసి చూస్తే వాళ్ళు సాధించింది చాలా తక్కువ. 10th క్లాస్లో ఏదో మార్కులు తెచ్చుకొని మేమేదో హీరోలు హీరోయిన్లు అయిపోయాము అనుకుంటూ ఉంటారు. ఇది కాదమ్మా మీరు చేయాల్సింది. మీరు ఇంకా మంచిగా ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైన దశ. ఈ దశలో మీరు బాగా చదువుకుంటే డిగ్రీకి వెళ్ళాక మీరు నచ్చిన కోర్సు చదువుకొని మీరు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతారు అని చెప్పేదాన్ని. వాళ్ళు కొంతమంది మేము కూడా మీలాగే చదువుకుంటాం మేడం, మీలాగే లెక్చరర్స్ ప్రిన్సిపాల్ అవుతాం మేడం అంటే, కాదమ్మా నాలా కాదు, నాకన్నా ఇంకా ఉన్నత దశలో మిమ్మల్ని చూడాలని నేను కోరుకుంటూ ఉంటాను. కాబట్టి మీరు ఇప్పటి నుంచే శ్రమించాలి. ముఖ్యంగా అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య ఆకర్షణ అనేది ఉంటుంది. అలా ఆ ఆకర్షణకి లోను కాకుండా చదువు మీద వాళ్ళని మళ్ళించాలి. అలాగే కేవలం చదివే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళల్లో ఉండే ఇతర కళలు వాళ్ళలో ఏమైనా ఉన్నాయి అంటే వాటి ఆటల్లో కానీ వాళ్ళు ప్రతిభావంతులు ఉంటారు. వాళ్ళని గుర్తించి ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ పంపించటము. అలాగే నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉండేదాన్ని. ఎన్ఎస్ఎస్లో వాళ్ళకి అన్ని సమాజం గురించి ఏం చేయాలి, దేశ సేవ అంటే ఏంటి, ఎన్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశమే మేము సేవకులము అని, నేను నా కోసం కాదు మీకోసం అనేది ఎన్ఎస్ఎస్ యొక్క మోటో. అందువల్ల ఏంటంటే వీలైనంత ఎక్కువ మా విద్యార్థుల్ని ఎన్ఎస్ఎస్లో జాయిన్ చేసి వాళ్ళకి దాని యొక్క ప్రాముఖ్యతను తెలిపి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని నా అభిలాష ఉండేది. మీరు గవర్నమెంట్ కాలేజ్లో వర్క్ చేశారంటున్నారు కదా, గవర్నమెంట్ ఎవరైనా ఇప్పుడు ఆలోచిస్తే గవర్నమెంట్ అంటే దాంట్లో ఫెసిలిటీస్ సరిగా ఉండవు అని చెప్తారు కదా, అప్పుడు మీరు ఎలా ఫెసిలిటీస్ అన్నీ తీసుకొని వచ్చేవారు? ఈవెన్ ఎవరికో కాదమ్మా, నేను పనిచేసిన కాలేజీలోనే ఫెసిలిటీస్ ఉండేవి కాదు. అసలు భవనమే లేదు మాకు. నేను ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ కాలేజీలో ఒక బిల్డింగ్ లేదు. హై స్కూల్లో మా బిల్డింగ్ కొన్ని క్లాస్ రూములు తీసుకొని హై స్కూల్లో షిఫ్ట్ సిస్టంలో పెట్టేవాళ్ళు. అందువల్ల ఏమవుతుందంటే షిఫ్ట్ సిస్టమ్ వల్ల వచ్చే ముఖ్య నష్టం ఏంటంటే ఒక రోజంతా చదవాల్సిన 2 పూటలా చదవాల్సిన చదువుని సగం పూటనే కంప్లీట్ చేయాల్సి వచ్చేది. అందుకని నేను ఏం చేశానంటే ఆ పక్కనే ఉన్న హెడ్ మాస్టర్నితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఒక పెద్ద హాల్ లాంటి రూమ్ని నేను మార్నింగ్ పూట తీసుకొని, అంటే మధ్యాహ్నం కాలేజీ ఉండేది, పొద్దున హై స్కూల్ ఉండేది. పొద్దున హై స్కూల్లో ఒక పెద్ద హాల్ లాంటిది తీసుకొని దాంట్లో కాలేజీలో కంబైన్డ్ క్లాసెస్ కొన్ని ఉంటాయి, అంటే తెలుగు ఇంగ్లీష్ లాంటి క్లాసెస్. అవేంటంటే అందరికీ సిఈసి హెచ్ఈసి ఎంపీసీ బైపీసీ అన్ని గ్రూపుల వాళ్ళకి కామన్ సబ్జెక్ట్ కాబట్టి అందరినీ ఒక హాల్లో కూర్చోబెట్టి, అఫ్కోర్స్ స్టూడెంట్స్ ఎక్కువైనా కానీ ఖాళీగా ఇంటి దగ్గర ఉండే బదులు కాలేజీకి రప్పించి ఆ హాల్లో కూర్చోబెట్టి వాళ్ళని చదివిపించటము. అలా చేయటం వల్ల కొంతవరకు బిల్డింగ్ లేదు అనేదాన్ని నేను
సరిపెట్టగలిగాను. అయినా కూడా నేను బిల్డింగ్ కోసం నేను చాలా శాయశక్తిలో ప్రయత్నించి నేను పనిచేసింది కరీంనగర్ జిల్లా, కరీంనగర్లో ఉండే ఇంటర్మీడియట్ విద్యాధికారులని, అలాగే వరంగల్కి వెళ్ళి వరంగల్లో ఉండే ఆర్జేడీ కార్యాలయానికి వెళ్ళి మాట్లాడడము, అలాగే హైదరాబాద్ వచ్చి కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళని కలిసి ఇది మా సమస్య, మా పిల్లలకి సరైన పక్కా భవనం కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఒక భవనాన్ని అయితే శాంక్షన్ చేయించుకోగలిగాను. నేను ఉండంగానే ఆ భవనానికి స్థానిక ఎమ్మెల్యే చేత శంకుస్థాపన జరిగింది. తర్వాత నేను రిటైర్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ కళాశాల కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది నాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. అప్పుడు ఫీజెస్ తీసుకునే వాళ్ళ గవర్నమెంట్ కాలేజీలో ఫీజులు ఏమీ లేవమ్మా. ఎస్సీ ఎస్టీ బీసీలకు అసలు ఫీజులే లేవు. ఓసీలకు మాత్రం నిమిత్త మాత్రంగా కొంతవరకు ఫీజులు వసూలు చేసేవాళ్ళము. అయినా కూడా అప్పట్లో నేను పనిచేసిన రోజుల్లో, ఈవెన్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ కాలేజీల్లో చేరటము అనేది ఎక్కువ మంది పిల్లలు వచ్చేవాళ్ళు కాదు. మేము ఇంకా అంతకుముందు మేము కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు కాలేజీలో స్టూడెంట్స్కి సీట్లు దొరికేవి కాదు, చాలామందికి సీట్లు దొరికేవి కాదు. వాళ్ళు కోరుకున్న సబ్జెక్ట్స్లో అంటే ఎంపీసీలో కావాలి, బైపీసీలో కావాలి అంటే పిల్లలందరినీ విడదీసి ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇవ్వగలము అనేదాన్ని ఆ రకంగా ఇచ్చి వాళ్ళకు ఆశించిన వాటిలో సీట్లు లేకుండా ఉండడం వల్ల కొంతమంది విద్యార్థులు నిరాశకు చెంది వాళ్ళకి ఇష్టం లేని గ్రూపుల్లో చేరేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వ కళాశాలలు తక్కువ ఉండటము. తర్వాత ఏమైంది, కాలక్రమేణా నేను ఉద్యోగం చేస్తున్న కొద్దీ జరుగుతున్న కాలంలో ఏమైందంటే చాలా ఎక్కువ ప్రైవేట్ కళాశాలలకు అనుమతులు ఇవ్వటం జరిగింది. అది తప్పనేమి కాదు, మన దగ్గర ఎక్కువ సీట్లు లేనప్పుడు ప్రైవేట్ కాలేజీలకు ఇవ్వడం మంచిదే.